ప్రభుత్వ ఉద్యోగులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందే. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 28% మధ్యంతర భృతి ఇచ్చింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 2 డిఏలను కూడా జగన్ గారి ప్రభుత్వమే ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమం కోసం, పీఆర్సీ కోసం పే రివిజన్ కమిషనర్ను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే కమిషనర్ను తొలగించింది. ఇంతవరకు పే రివిజన్ కమిషనర్ను తిరిగి అపాయింట్ చేయలేదు. ఉద్యోగస్తుల సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వానికి అక్కర్లేదు అని అన్నారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ పెడుతూ టైం లిమిట్ లేకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టడం జరిగేది. ఏ ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి విషయాలు నేనైతే ఎప్పుడూ చూడలేదు. అలా మీటింగ్స్ జరగడం మూలాన ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి ఒక ఆస్కారం ఉండేది. అందులో భాగంగానే మరి ఆనాటి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 27% మధ్యంతర భృతిని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అంతకుముందు రావాల్సినటువంటి 2 డిఏలు కూడా పెండింగ్ పెట్టినటువంటి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, అవి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 2 డిఏలను కూడా ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి ఇచ్చినటువంటి సంఘటన. మరి రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది దాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి సకాలంలో జీతాలు రావట్లేదు. వచ్చిన దాంట్లో దళారీ వ్యవస్థ, ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సప్లై చేస్తారో వాళ్ళు దళారీలు వచ్చే దాంట్లో కొంత కట్ చేసుకుని వాళ్ళకు శాలరీస్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఒక ఆప్కాస్ అనే పేరుతో ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మరి ఉద్యోగులకి సకాలంలో ఆ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థలను ప్రమేయం లేకుండా ఇవ్వాలనేటువంటి విషయాన్ని ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మరి ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేల్ అమలు చేయడమే కాకుండా వారితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా శాలరీస్ పెంచినటువంటి సంఘటనను కూడా చూసాం. దానివల్ల దాదాపుగా ఆ రోజు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు. దానికి 3 రెట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,300 కోట్లకు కూడా పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గత ప్రభుత్వం ఉద్యోగుల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు పీఆర్సీ ఇవ్వాలి అని ఒక పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేస్తే ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఆ పీఆర్సీ కమిషనర్ని తొలగించి ఇంతవరకు పే రివిజన్ కమిషనర్ని తిరిగి అపాయింట్ చేయాల. ఇలా మరి ఉద్యోగస్తుల వెల్ఫేర్ అవసరం లేదేమో అనేటువంటి దీంట్లో కూటమి ప్రభుత్వం ఉన్నదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు.
దాదాపుగా అన్ని తరగతి ఉద్యోగస్తులు 15 లక్షల దాకా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిపి దాదాపుగా ఒక 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ ఓట్లన్నీ కూడా దండుకోవాలనేటువంటి ఉద్దేశంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశ కల్పించి ఉద్యోగస్తులకి మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం మేము రాగానే అని చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాదాపు 10 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ చెప్పిన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలతో పాటు హామీలు ఎన్నికల సమయాలలో మరి అన్ని సభలలో ఇచ్చినటువంటి హామీలతో అన్ని కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పర్టికులర్గా ఈరోజు చూస్తూ ఉంటే చిన్న తరగతి ఉద్యోగస్తులు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వాళ్ళంతా మరి దాదాపు 1,00,000 మంది దాకా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి వాళ్ళకి మరి ఇంతకుముందు ఆయన ఏం చెప్పారు, డిసెంబరు 2023న కుప్పంలోకి వెళ్ళి వాళ్ళ సభకు వెళ్ళి అయ్యా మేము రాబోతున్నాం, ఒక 100 రోజులలో మేము వస్తాం, మేము గెలిచిన తర్వాత మీ అన్నీ కూడా మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా సజావుగా ఉన్నాయి కాబట్టి మీకు అన్నీ కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి ఈ రోజున మాట తప్పుతున్నాడా అనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి మరి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వీళ్ళందరూ కూడా రోడ్డు మీద ఒక ధర్నా ద్వారా తెలియజేస్తాం, గుర్తు చేద్దాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి చెబుదామని విజయవాడ బయలుదేరితే ఎక్కడికక్కడ అన్ని ఊర్లలో కూడా రైళ్లలోనూ బస్సులలోనూ ఎటు వస్తుంటే అటు ఆపి పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి సంఘటన ఉద్యోగస్తులు. వాళ్ళు ఏమన్నా మరి ఉద్యోగస్తులా లేకపోతే టెర్రరిస్టులా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు మీరు ఎన్నికల సమయంలో చెప్పారు, అంతకుముందు చెప్పారు, ఇవన్నీ కూడా అయ్యా మాకు ఇవి చెప్పారు, మాకు రావాల్సినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు పోయిన సంవత్సరం జూలై నుంచే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పడానికి విజయవాడకు వస్తూ ఉంటే వాళ్ళని అవమానపరిచే విధంగా ట్రైన్లలో నిద్రపోతుంటే మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఫోటోలు తీసి ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్స్కే కాదు వాళ్ళ పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా పురుగొల్పి వాళ్ళందరికీ సోకాసు నోటీసులు ఇచ్చినటువంటి సంఘటన రోజుకు రోజే మొన్న నైట్ వస్తూ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ పంపించి నిన్న మరి వాళ్ళందరికీ కూడా ఈ సోకాసు నోటీసులు ఇచ్చినట్టు సంగతి. ఎక్కడ పోతున్నాం మనం? మహిళలు అనేటువంటి మినిమం గౌరవం కూడా లేదా? మీరు చెప్పారు ఎన్నిక ముందు ఉద్యోగస్తులకి గౌరవం, మేము చాలా గౌరవం కల్పిస్తాము అని చెప్పేసి, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.